హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, డిఈడి అభ్యర్థులకే ఎస్జిటి పోస్టులు. కోర్టు నిర్ణయంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో అర్హతల్లో మార్పులనేవి చోటు చేసుకున్నాయి. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డిఈడి అభ్యర్థులు మాత్రమే అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గత నెలలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్కు సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు అర్హులని పేర్కొంది. ఇది సుప్రీంకోర్టు విరుద్ధమని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో నిర్ణయం మార్చుకుంది. దానికి అనుగుణంగా సవరణలు కూడా చేసింది. ఫ్రెండ్స్, ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు అర్హతను తొలగించింది. దీంతో డిఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టులు, బీఈడి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులుగా మారారు. ఇప్పటికే టెట్లోనూ ఈ మేరకు మార్పులు చేసింది. కాగా ఎస్జిటి పోస్టులకు ఎవరు అర్హులు అనే విషయంలో జగన్ ప్రభుత్వం నిలకడ లేని ఈ విధానాన్ని ప్రదర్శించింది. డిఎస్సి నోటిఫికేషన్ జారీకి 20 రోజుల ముందు ఎస్జిటి పోస్టులకు డిఈడి అభ్యర్థులే అర్హులని సుప్రీం తీర్పు ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేస్తున్నామని ఆదేశాలు ఇచ్చారు. కానీ 20 రోజుల్లోనే మనసు మార్చుకుని అకస్మాత్తుగా బీఈడి అభ్యర్థులకు అవకాశం కల్పించింది. అదేంటని ప్రశ్నించగా సుప్రీంకోర్టు డిఈడి అభ్యర్థులకు మాత్రమే అర్హులని చెప్పలేదు, బీఈడి అభ్యర్థులను అర్హులు కారని పేర్కొనలేదు అంటూ సొంత భాష్యం చెప్పింది. దీనిపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో మొదటి నిర్ణయాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఇదంతా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, టీచర్ పోస్టుల భర్తీపై తొలి నుండి ఈ ప్రభుత్వం ఆసక్తే లేదు అని చాలామంది విమర్శకులు అయితే చెబుతున్నారు. ఎన్నికలు కావడంతో చివరిలో ఆగమేఘాలపై డిఎస్సి ప్రకటించింది. దానిని ఎలా అయినా జాప్యం చేసే ఉద్దేశంతోనే కావాలని మెలికలు పెట్టిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఫ్రెండ్స్, దీని మీద మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి.